సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని వచించిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నిన్నే జన్మదినం చేసుకున్న కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారిని స్మరిస్తూ సభకు అభివాదం, సభికులకు నమస్సుమాంజలి. ద్వాపర యుగంలో ఒకనాడు కురుసభలో వివిధ ప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు అవమానించబడి తిరిగి వెళ్ళిపోతుండగా దుర్యోధనుడు ఆ సహజ కవచకుండల దారుని ఆపి సభని ఉద్దేశించి పలికిన పలుకులు, ఆగాగు ఆచారదేవా, ఏమంటివి జాతి నెపమున సూతని కింద నిలువ అరతలేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుప్సాకరం నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనవుడు శివచంద్రుడు భార్యవు గంగాగర్భను జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా, మా వంశాన్ని మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేషి ఉరసి పుత్రుడు కాడా? అతడు పంచమి జాతి కన్య గొరిందెందు శక్తిని, ఆ శక్తిని చండాలగునింది పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మచ్చకింతైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు యుధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం చేయడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానవసరాలు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను విద్వాదములు ఎందులకు? నాయన సుయోధన తాత, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్ర పరిచయే. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరిక మారత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరారమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడైతే ముత్తాభిషును గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్గత నవరత శక్తి కిరీటముని వేగముకు దెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచిని మణిమయ మణిది సూన సింహాసనం తెప్పింపుము. పరిజనులారా పుణ్యభాగరదీతో నందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళ తుర్యాములు సుస్వరముగా మోగనిండు. వంద్యమాదులారా కర్ణ మహారాజును కైవారం కావింపుడు. పుణ్యాంగులారా ఈ రాజాసుతునికి పాలభాగమున కస్తూరి తిలకము చిత్తిదిత్తి బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభాదిదోలికి వాంఛలు చెలరేగా వీరగంధం విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజమున సమక్షమున పండిత పరిచమధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలముడు శాశ్వతముగా ప్రక్షాళన గావించెదరు. ఈ అవకాశం ఇచ్చిన డెట్రాయిట్ తానా టీం వారికి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన ఈ దుర్యోధన ప్రయాణంలో ప్రశాంత్ కాట్రగడ్డి గారికి, శశికాంత్ వల్లేపల్లి గారికి, మా లీడర్షిప్ టీంలో రవి పొట్లూరి గారికి, అంజయ్య గారికి, నారాయణ కొడాలి గారికి, ఇలా పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.